లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. జూలై మాసంలో 23వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున మేషరాశి జాతకులు మీకు రాత్రి 7 గంటలు దాటాక ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తోంది. ఈ నిజం తెలియకుండా, మీ మనసుకి చేరకుండా ఎవ్వరూ ఆపలేరు, అడ్డుకోలేరు. ఏం జరగబోతుంది, ఏమిటి ఆ నిజము, దీనికి సంబంధించిన పూర్తి అంశాలతో పాటుగా ఈ రాశి జాతకులు ఈ రోజున చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారం కూడా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. వివరంలోకి వెళ్తే గనక ఈ రాశి జాతకుల యొక్క స్వభావ రీత్యా మనం చూసుకుంటే ఎన్నో రకాలైన మంచి అలవాట్లుంటాయి, ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు సరళంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు దైవత్వంతో కూడుకొని ఉంటాయి. బంధాలను, బంధుత్వాలను విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల పరంపర నిత్యము ఒక యుద్ధంలాగా ఉంటుంది. ఎన్నో రకాలుగా వీరి యొక్క ప్రయత్నాలు ఉంటాయి, కానీ నిస్వార్థంగా ఉంటాయి. కొన్నిసార్లు వీరి యొక్క ఆలోచనలకు కూడాను భూతద్దంలో పెట్టి అకారణంగా అపార్థం చేసుకునే వ్యక్తులు కూడా వీరి జీవితంలో ఉంటారు. అప్పుడు మాత్రం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఉంటాయి. ఎంతో దూకుడుగా ఉంటారు, ఎంతో తెలివిగా ఉంటారు. ఆలోచనలు కూడాను ఎంతో అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేసే విధంగా ఉంటాయి. మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా మొదలు పెడుతుంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున, ఈ మాసంలో ఈ తిథి నాడు మేషరాశి జాతకుల యొక్క దిన ఫలాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ రాత్రి 7 గంటలు దాటాక మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక నిప్పు లాంటి నిజం తెలుసుకోబోతున్నారు. చాలా కాలంగా ఆ నిజం మీ ముందు బయటపడనివ్వకుండా వారు జాగ్రత్త పడ్డారు. అటువంటి నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు షాకింగ్ విషయమని చెప్పుకోవాలి. అటువంటి ఒక నిజం ఈ రోజు మీకు తెలియబోతుంది. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగానే ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం అనేది ఏర్పడబోతుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రలు అయితే పోషించబోతున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించినది కావచ్చును. ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలంటూ డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఆ డబ్బును పొందుకోవడంలో మీరు విఫలం అవుతూ ఉన్నట్లయితే గనక ఆ డబ్బు తిరిగి మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈ రోజు తీసుకోబోతున్నారు. ఇది వరకు కుటుంబ సభ్యులు మీకు ఎగైనెస్ట్ గా, అంటే మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. మీరు చెప్పిన విషయానికి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి వారి సైడ్ నుంచి కూడా ఎటువంటి అబ్జెక్షన్ అనేది లేకుండా వారు కూడా మీకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నాయి. కానీ గృహిణులకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు అయిన ఒక గృహిణితో పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ముఖ్యంగా అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఈ రాశి వ్యాపారస్తులు వినియోగదారులతో చిన్న చిన్న మనస్పర్ధలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి.
భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ యొక్క వ్యాపార భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మద్దతు లభించబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతోంది. కానీ మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టిన ఒక నిజం మాత్రం ఈ రోజు రాత్రి 7 గంటల తర్వాతే బయటపడే అవకాశం ఉంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మేలు చేస్తుంది. వీలు కుదిరితే స్తోమతకు తగ్గట్లు పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఖచ్చితమైన శుభప్రద ఫలితాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది.